హలో గాయ్స్, ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపించబోతున్నాను. అదే అనాజ్పూర్ లేక్. ఇది వచ్చేసి మనకి రామోజీ ఫిలిం సిటీ నియర్ బై ఉంటుంది. చుట్టూ వరి పొలాలతో కొండలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ లొకేషన్. ప్రస్తుతం అయితే వరి కోతలు అయితే అయిపోయాయి. అదే రైనీ సీజన్లో అయితే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. ఎందుకంటే ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది మనకు ఆ టైంలో. కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. ప్రస్తుతం కూడా చాలా బాగుంది లొకేషన్ అయితే. ఈ చెరువు అయితే రామోజీ ఫిలిం సిటీలో భాగంగానే ఉంది. కాకపోతే ఈ సైడ్ మనకి మొత్తం చుట్టూ పొలాలు అయితే ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చెరువు. ఈ చెరువు వచ్చేసి సంగీ టెంపుల్కి 2 కిలోమీటర్స్ దూరంలో రామోజీ ఫిలిం సిటీకి దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అనాజ్పూర్ అంటారు. అనాజ్పూర్లో ఉండడం వల్ల దీనికి అనాజ్పూర్ లేక్ అనేది పేరైతే వచ్చింది. ఈ చెరువుకి వెళ్ళాలంటే రామోజీ ఫిలిం సిటీ పక్క నుంచి కొంచెం మట్టి రోడ్డు ఉంటుంది. ఆ మట్టి రోడ్లోంచి అయితే వెళ్ళాలి. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం రామోజీ ఫిలిం సిటీ రోడ్లోంచి వచ్చేయచ్చు మనం. వర్షాకాలం అయితే ఈ ప్రాంతం ఎంతో అందంగా ఉంటుంది. ఎందుకంటే ఎటు చూసినా పచ్చదనం, అలాగే అలుగు నుంచి పారే నీటి సవ్వడితో ఎంతో మధురంగా ఉంటుంది. ఈ చెరువునైతే మిషన్ కాకతీయలో భాగంగా అయితే అభివృద్ధి చేయడం జరిగింది. ఓన్ వెహికల్స్ ద్వారా సంగీ టెంపుల్ చూడడానికి వచ్చే వాళ్ళైతే ఈ ప్రాంతానికి రావచ్చు. ఎవరైనా అట్లా వచ్చే వాళ్ళు ఉంటే వచ్చి చూసేయండి ఈ ప్రాంతాన్ని. చాలా చాలా అయితే బాగుంటుంది లొకేషన్. Thank you for watching my video. Please subscribe my channel.